అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 31 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. ఇప్పుడు దాదాపు అయితే 7 అవుతుంది టైం. సో నేను మార్నింగ్ 6 o'clock అయితే రావడం జరిగింది. సో అప్పటి నుంచి మన కార్పెంటర్ అన్న వాళ్ళు, అదేవిధంగా మన వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. సో మన మట్టి కళాకారులు అయితే 7 o'clock నుంచి అయితే పని స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వైట్ కలర్లో ఉన్న పౌడర్ వాటర్లో కలిపేసి అయితే తట్టుని ముంచి ఆ తట్టుని మొత్తం మండపానికి ఏదైతే రైట్ సైడ్లో ఉన్న మండపం ఉందో దానికైతే మొత్తం జాలికి అయితే మొత్తం కవర్ చేసేసారు. సో ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఇక అయిపోవడానికి అయితే. సో ప్రజెంట్ అయితే మట్టి కళాకారులు ఏదైతే బంకమట్టి కళల్లో ఉంటుందో మట్టికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేసిరు అనమాట. సో ఇంకా చాలా తక్కువ టైం ఉంది, దాదాపు ఒక 37-38 days మాత్రమే ఉంది. సో చాలా మంది అంటే ప్రతి ఇయర్ పెట్టే వర్కర్స్ కంటే ఈసారి డబుల్ వర్కర్స్ పెట్టి చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేయిస్తున్నారు అనమాట. అసలు మనం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదనమాట, అంతమంది వర్కర్స్ ఉన్నారు. అసలు వీడియో తీయడానికి కూడా, అసలు వీడియో తీస్తుంటే కూడా గ్యాప్లో ఏం కనిపించదు, అంతమంది వర్కర్స్తో అయితే వర్క్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మాటలలా కాకుండా వీడియో చూపించుకుంటూ ఇక్కడ వర్క్ ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ప్రతి ఒక్కరి డీటెయిల్ పాయింట్ టు పాయింట్ చూపించుకుని మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఫైనలీ అయితే నిన్న ఈవినింగ్ నుంచి అయితే మట్టి పనులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో మట్టి కళాకారులు అయితే మనకు ఒడిశా నుంచి 8 మంది అయితే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే డ్యూటీకి ఎక్కుతున్నారు. చూసుకుంటే ఇక్కడ మట్టి ఎక్కడ కలపాలి అండ్ మట్టి ఏం చేయాలి ఏంది అనేసి అయితే మొత్తం డిస్కషన్ అయితే నడుస్తుంది. సో వీళ్ళందరూ మట్టి కళాకారులు అన్నమాట, ఒడిశా నుంచి అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే వీళ్ళు ఇప్పుడు 7 అవుతుంది. సో 7 o'clock నుంచి అయితే వీళ్ళు డ్యూటీకి ఎక్కుతున్నారు అనిపిస్తుంది నాకైతే. సో అంతకు ముందర నుంచి అయితే మనకు ఎవరైతే కార్పెంటర్ అన్న వాళ్ళు, ఎవరైతే వెల్డర్స్ ఉన్నారో వాళ్ళైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారు అనమాట. సో వీళ్ళైతే నిన్ననే రావడం జరిగింది కదా, కొంచెం ఒక గంట లేట్ అయితే వర్క్ అయితే ఎక్కుతున్నారు. సో చూడండి మొత్తం వీళ్ళందరూ వర్కర్సే. ఒక్క రైట్ సైడ్లో ఉన్న ఏదైతే గణేశుని రైట్ సైడ్లో ఉన్న మండపం ఉందో ఆ మండపం దగ్గరనే మొత్తం వర్క్ అనేది మొత్తం అవుతుంది అనమాట. సో ఇక్కడ సంచులలో కనిపిస్తున్నది ఏంటంటే వైట్ పౌడర్. సో ఈ వైట్ పౌడర్ అనేది ఏంటంటే వాటర్లో కలిపి వాటర్లోకి మొత్తం ఏదైతే సంచి ఉందో, ఏదైతే తట్టు సంచి ఉందో ఆ తట్టు సంచిని ముంచి ఆ తట్టు సంచిని తీసుకొని వెళ్ళి ఏదైతే జాలి పెట్టుకో ఆ జాలికి పెడుతున్నారు అనమాట. చూసుకుంటే ఇక్కడ మండపం మీకు మొత్తం ఏదో వైట్ కలర్ వేసినట్లే కనిపిస్తుంది, మొత్తం వైట్ కలర్ వేసినట్లే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ చూసుకుంటే మీరు చూపిస్తాను ఇది ఎట్లా కలుపుతున్నారో ఏందనేసి అయితే. చూడండి ఈ విధంగా అయితే వాటర్లో కలుపుకుంటారు అన్నమాట. మొత్తం వాటర్లో కలుపుకొని ఏదైతే సంచి ఉంటుందో సేమ్ మన ఇప్పుడు ధూళిపేటలో మనం చూస్తుంటాం పిఓపి ఏ విధంగా అయితే కలుపుతారో అదేవిధంగా సో ఇక్కడ కూడా ఈ పౌడర్ అనేది కలుపుతారు అన్నమాట. కొంచెం న్యాచురల్ పౌడర్కి సంబంధించిన పౌడర్సే ఉంటాయి ఇవి కూడా. సో ఎందుకంటే మొత్తం మట్టి గణేశుడు కాబట్టి సో ఇక్కడ కూడా మనకు వేరేవి యూజ్ చేయకుండా మొత్తం న్యాచురల్గా వచ్చే వాటినే మ్యాక్సిమం ఇక్కడ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జాలి కూడా పెడుతున్నారు. సో ఈ జాలి సాయంతో ఏంటంటే మట్టిని సన్నబడతారు, అంటే సన్నగా చేస్తారన్నమాట. సో నేను నిన్ననే చెప్పిన మట్టి సన్నగా ఉంటుంది ఆల్రెడీ, ఇంకా మట్టిని ఇంకా సన్నగా చేసేస్తారు అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మండపం ఏదైతే రైట్ సైడ్లో ఉన్న మండపం ఆల్మోస్ట్ అయితే మొత్తం అదేమంటారు మన 30 సంచి పెట్టేసి మొత్తం కవర్ చేసేసారు అనమాట. చూసుకుంటే చూడండి పై నుంచి కింది వరకు అక్కడ లోపల కూడా ఇంకా పెడుతున్నారు, బ్యాక్గ్రౌండ్లో కూడా పెడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇంకోటి బ్యాక్ సైడ్ కూడా పెట్టేసారు అనమాట. అండ్ ఇంకా కొంచెం కింద బేస్ ఏదైతే కింద బేస్ ఉందో ఆ బేస్ మీద పెట్టాలి. అండ్ ఇక్కడ ముందర కనిపిస్తుంది అది కూడా పెట్టాలన్నమాట. సో ఇక్కడ మొత్తం కలిపేసారు పౌడర్, ఆ పౌడర్ కలిపేసారు కదా, కలిపేసిన తర్వాత ఇక్కడ సంచి కనిపిస్తుంది కదా, సంచిని ముంచుతారు. మీకు చూపిస్తాను ఒక ప్రాసెస్, కొంచెం వెయిట్ చేయండి. సో మీకు కూడా తెలుస్తుంది అంటే ఇట్లా జాలి పెట్టిన తర్వాత ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఏందనేసి. సో ఇప్పుడు ఒక్క మండపానికి కాదు, మొత్తం ఖైరతాబాద్ గణేశునికి కానీ బాడీకి కానీ చేతులు కానీ ఫేస్కి కానీ ప్రతి ఒక్క పార్ట్కి సేమ్ ఇదే విధంగా ప్రాసెస్ అనేది అవుతుంది. లాస్ట్ వరకు మొత్తం పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ అనేది ఇదే విధంగా అవుతుంది అన్నమాట. సో ఇది ఏంటంటే మొత్తం ఇక్కడ గడ్డలు కట్టకుండా మొత్తం మంచిగా మిక్స్ కావాలి, మిక్స్ అయ్యేంత వరకు మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట. సో చూసుకోండి ఆ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత సేమ్ ఇంకా ముంచేస్తారు మొత్తం. అది కూడా మళ్ళీ బయటకు తీయడానికి ఇప్పుడు అంత పెద్ద సంచి బయటకు తీయడానికి ఎట్లా పడితే అట్లా ముంచేసారు అనుకో, బయటకు తీయడానికి కొంచెం అటు ఇటు అయిపోతుంది కదా. సో అందుకోసమే మొత్తం అదొక లైన్తోనైతే ముంచుతున్నాం. సో ఈయన అయితే మనకు కార్పెంటర్ మెయిన్ నర్సయ్య. సో వీళ్ళందరూ కార్పెంటర్ అన్న వాళ్ళందరూ ఈయన చేస్తారు. సో వీళ్ళు ఓన్లీ కార్పెంటర్ అంటే ఏంది కట్టెలు కొట్టేసి సైడ్కి అయితే జరిగిపోరు. ఇప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ పెయింటింగ్ అయ్యే వరకు వీళ్ళ వర్క్ అయితేనే ఉంటుంది. మొదలు కట్టెలు కొట్టడం కానీ, మధ్యలో వైట్ కలర్ పెయింటింగ్ వేయడం కానీ, వీళ్ళతో అన్ని వర్క్లు చేపిస్తారనమాట. సో చాలా వర్క్ చేసేది అనేది ఈ కార్పెంటర్ అంటే ఇప్పుడు వెల్డర్స్ మధ్యలో మొత్తం వెల్డింగ్ పని అయిపోయిన తర్వాత కలర్ పని స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత
మళ్ళీ ఎప్పుడు వస్తారంటే మళ్ళీ నిమజ్జనం అయిన తర్వాత వస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే మొత్తం లాస్ట్ వరకు వీళ్ళు ఉంటారన్నమాట. నిమజ్జనం టైంలో ఊరేగింపు టైంలో కూడా వీళ్ళు ఉంటారన్నమాట. సో ఇక మొత్తం ముంచేసి దాన్ని బయటికి తీస్తారు. బయటికి తీసేసి ఇక్కడ ఏదైతే జాలి ఉందో ఆ జాలికి పెడతారనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గర మనకి ఇంకా వెల్డింగ్ పనులు అనేటివి కాలేవు. ఇంకా ఈ వెల్డింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అనేది జాలి పెట్టలేదన్నమాట. ఇక్కడ ఇంకా వెల్డింగ్ పనులు కంప్లీట్ కాలేవు కాబట్టి ఇంకా జాలి పెట్టలేదు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా కాళ్ళకు అండ్ పైన బుజ్జ భాగం పైన ఫేస్లకు అయితే మొత్తం పెట్టేసారు. అండ్ ఇక్కడ లోపల మన వెల్డర్స్ అన్న వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారంట, నేను కనుక్కున్నా. సో వెల్డర్స్ అన్న వాళ్ళు ఏమైనా వర్క్ చేయట్లేదా అసలు అంటే మీరు అందరు ఎక్కట్లేదా వర్క్ అని. సో ఉన్నవా ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే వర్క్లోకి ఎక్కుతున్నారంట, వర్క్ చేస్తున్నారంట. సో అక్కడ మెరుపులు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు చేసేది ఏంటంటే ఏవైతే చేతులు ఉన్నాయో ఆ చేతులకు సపోర్టింగ్ అనమాట. సో ఆ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలంట. ఇంత పెద్ద గణేశుడు మ్యాక్సిమం 11 రోజులు మనకు దర్శనం ఇవ్వాలంటే కంపల్సరీ బాగా సపోర్టింగ్ ఉండాలి. సో దానికోసం అయితే సపోర్టింగ్ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూపిస్తాం మీకు ఎట్లా పెడుతున్నారు ఏందనేసి కూడా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జాలి పడుతున్నారు చూడండి. ఇక్కడ కళాకారులు, మట్టి కళాకారులు అందరూ. సో కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే ఇద్దరు అక్కడొకరు ఇక్కడొకరు పట్టుకొని జాలి పడతారు. ఈ తట్టు వాళ్ళకి ఎంత సైజు కావాలో అంత సైజుతో అయితే ఉట్టుకుంటారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో అండ్ ఇంకా ఏదైతే విగ్రహాల షేపులు రావాలో అవి వచ్చే విధంగా అయితే గడ్డితోనైతే రెడీ చేసుకుంటారు అనమాట. ఈ మట్టి కళాకారులే చేస్తారు. సో ఇంకా ముంబై నుంచి కూడా వస్తారు కొంతమంది, ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారనమాట. ప్రజెంట్ అయితే వ్యవసాయం నుంచి వచ్చారు కదా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి గడ్డివి. సో ఇట్లా కట్టి పెట్టుకుంటారు, ఏది కావాలో అది ఆ షేప్లో అయితే రెడీ చేసుకుంటారు అనమాట. సో వాటర్ కూడా తెచ్చి పెట్టుకున్నారు. అండ్ ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ వెళ్దాం, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి మొత్తం ఈ మట్టి అనేది ఈ తట్ట అనేది మొత్తం పెట్టేసారు అనమాట. సో పైనుంచి బ్యాక్గ్రౌండ్ పైనుంచి అయితే పెడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇంతకుముందు ముంచారు కదా, అది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి పైకి అయితే లేవాడుతుంది చూడండి. పెద్దది అంటే పై నుంచి కింది వరకు సేమ్ అంటే మధ్య కట్లు ఉండకుండా పై నుంచి కింది వరకు పెట్టేస్తారనమాట. ఏదైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ పై నుంచి కింది వరకు అయితే వచ్చేస్తుంది. అది చూడండి మొత్తం సైజ్ అయితే కింది వరకు ఉంది చూడండి. పెట్టేసారు. సో దీన్ని పెట్టేసి దాని మీద నుంచి మళ్ళీ ఆ పౌడర్ అనేది చేతులతో మూసేస్తారు, అయిపోతుంది. ఇంకా మొత్తం చేసేదంతా చేతులతోనే అన్నమాట. కథం ఇక దాన్ని ఏంటంటే చేతులతో పెట్టేస్తారు అన్నమాట. అనిపిస్తుంది కదా చూడండి, చేతులతోనే దాన్ని ప్యాక్ చేసేస్తారు మొత్తం. సో ఈ విధంగా అయితే మొత్తం ఈ తట్టు సంచిని అయితే పౌడర్లో ముంచేసి ఈ విధంగా అయితే వర్క్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక మనకు ఖైరతాబాద్ గణేశుని పైన అయితే మనకు వర్క్ ఏం కనిపించదు. సో వాళ్ళే అంటున్నారు, మన కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మీకు అయితే వర్క్ ఏం కనిపించదు. సో ఇప్పుడు మొత్తం వర్క్ అనేది లోపల అవుతుంటుంది. సో ఎంత వర్క్ చేసినా కనిపించదు అనేసి అయితే. సో నిన్న చూసుకుంటే సంచులు ఇంతవరకు ఉండే మొత్తం సంచులు ఎన్ని ఖాళీ అయిపోయినాయి చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళైతే ఇంకా హస్తాలు అంటే చేతులు అండ్ చేతులకు సపోర్టింగ్ కోసం రెడీ చేసుకుంటున్నారన్నమాట. ఒక అనిపిస్తుంది కదా వెల్డింగ్ పనులు మొత్తం ఏవైతే హస్తాలు ఉన్నాయో హస్తం ఏదైతే చెయ్యి ఉన్నాయో వేళ్ళు ఫింగర్స్ వాటికి సంబంధించిన వెల్డింగ్ పనులే ఇక్కడ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఒక్కసారి ముందు నుంచి గణేశుని చూద్దాం జూమ్ కొట్టేసి. అండ్ మట్టికి సంబంధించిన కళాకారులు ఇక మట్టి కూడా ఏదైతే పెట్టిరో ఇప్పుడు ఏదైతే మనకు తట్టు సంచి పెట్టిరో తట్టు సంచి మీదకి వెళ్ళి ఈ ఇసుకతోనైతే తయారు చేసి పైనుంచి పెట్టుకుంటూ వస్తారనుకుంటా నాకు తెలిసి. సో అందుకోసమే వీళ్ళు ఇక్కడ మట్టి జాలి పడుతున్నారు. అండ్ అదేవిధంగా గడ్డి కూడా తీస్తున్నారు చూడండి. ఈ గడ్డితో కూడా రెడీ చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ వర్కర్స్తో అయితే నిండిపోయింది చూడండి. ఎంతమంది పనులు ఉన్నారు అంతా చూడండి, ఎంతమంది ఉన్నారు పనులు. ఇక మనం గణేశుని గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఏం కనిపించట్లేదు కట్టెల మధ్య నుంచి దాని మధ్య నుంచి అయితే. సో వెల్డింగ్ పనులు అయితే చేతుల దగ్గర అయితే మనకు సపోర్టింగ్ కోసం అయితే వర్క్ అయితే జరుగుతుందన్నమాట చూసుకుంటే. సో వాళ్ళని అడిగినా కూడా అదే అంటున్నారు. సో అన్న సపోర్టింగ్ కోసం అయితే వర్క్ చేస్తున్నాం,
సో మీకైతే వర్క్ ఏం కనిపించదన్న, మొత్తం ఏంటంటే కట్టలు ఇప్పేంత వరకు ఏం కనిపించదన్న. ఏమైనా పెయింటింగ్ లేదంటే మట్టి పనులు స్టార్ట్ అయితే మీకు అక్కడక్కడ పని కనిపిస్తుంది అన్న. సో వెల్డర్స్ చేసేది అయితే ఏం కనిపించదు మీకు, ఎందుకంటే లోపల వర్క్ అవుతుంది అనేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో చూసుకుంటే ఇక్కడ చేతుల దగ్గర అండ్ లోపల ఇక్కడ కడుపు దగ్గర వెల్డింగ్ పనులు అనేవి జరుగుతున్నాయి చూడండి. చూసుకుంటే మొత్తం జాలితోనైతే ఒక షేప్ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే చెస్ట్ దగ్గర అండ్ బొజ్జ దగ్గర అయితే మొత్తం ఒక షేప్ అనేది కనిపిస్తుంది చూసుకుంటే. అండ్ కాళ్ళ దగ్గర కూడా మొత్తం ఇట్లా చూసుకుంటే ఒక షేప్ మన ఆకారం అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకుంటే కాళ్ళ వరకు. అండ్ కొంచెం పాదాల దగ్గర ఒక్క దగ్గరనే మనకి ఓన్లీ జాలి పెట్టడం ఒకటే ఉందన్నమాట. ఇంకా జాలి పెట్టిన తర్వాత ఇక మనకి ఏదైతే ఇప్పుడు 30కి సంబంధించి రైట్ సైడ్లో ఉన్న మండపం దగ్గర 30 ఏ విధంగా అయితే పెడుతున్నారో సో అదే విధంగా మనకు ఇక్కడ పాదాల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయడం అయితే చేస్తారనమాట. సో అదే విధంగా ఇక్కడ గణేష్ కూడా స్టార్ట్ అయితే అయిపోతాయి వర్క్లు. సో ఇదన్నమాట మార్నింగ్ సంబంధించిన అప్డేట్. సో ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే మనకు రైట్ సైడ్లో ఉన్న మండపానికి అయితే మనకు ఏదైతే వైట్ కలర్లో పౌడర్ ఉందో సో ఆ వైట్ కలర్ పౌడర్ వాటర్లో కలిపి సంచిని ముంచేసి తీసుకొని వెళ్ళి జాలికి పెడుతున్నాం. సో చూసుకుంటే ఇక్కడ కూడా మనకు మట్టి అనేది తీసుకొని వస్తున్నారు చూడండి. సో ఈ మట్టి ఏంటంటే మనకు ఇది సిమెంట్ కలర్లో ఉంటుంది అన్నమాట మట్టి. సో ఇది వైట్ కలర్లో ఉంది కదా, సిమెంట్ కలర్లో ఉంటుంది. సో ఆ మట్టి పనులు కూడా కొంచెం సేపు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోతాయి, నాకు తెలిసి ఒక గంట 2 గంటలలో అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మట్టి జాలి పడుతున్నారు అండ్ ఇక్కడ మట్టి కొంచెం కొంచెం మీద జాలి పడుతున్నారు. సో ఇది మన ఖైరతాబాద్ దగ్గర ఉన్న అప్డేట్.